హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో 6th మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. రెండు టీంలు కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక టీం ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ బరస్పర స్టేడియంలో జరగబోతుంది. ఈ స్టేడియం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్కి అయితే సెకండ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ వికెట్ ఏ విధంగా ఉంటుంది? స్టార్టింగ్ కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. పోను స్పిన్నర్లు అనేది క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తారు, ఎందుకంటే బ్లాక్ సైల్ వికెట్ కాబట్టి. ఇక్కడ స్టార్స్ చూసుకుంటే మొత్తం 4 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి ఒక్కసారి అయితే గెలిచిలు. ఇక ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. సో మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ కొంచెం ఈజీ ఉంటుంది, పోను స్పిన్నర్లు క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇక్కడ 4 మ్యాచ్లు అయితే ఆడింది. దాంట్లో ఒక మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 30 మ్యాచ్లు ఆడితే రాజస్థాన్ రాయల్స్ 14 గెలిచింది, కోల్కతా నైట్ రైడర్స్ 14 గెలిచింది. ఇక 2 మ్యాచ్లు నో రిజల్ట్ గా ముగిసినాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే 50-50 ఉన్నారు అని చెప్పొచ్చు రెండు టీంలు కూడా. ఇక టీమ్స్ చూసినకైతే ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక వీళ్ళు ఏ విధంగా రాణించిందో బ్యాట్తో ఒకే బట్ బౌలింగ్ లో వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. బ్యాటింగ్ లో అయితే చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే మనకైతే కనబడ్డాయి. బట్ బౌలింగ్ లో చూసుకుంటేనే వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ గా మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కొన్ని భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఖచ్చితంగా. ఇక వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే మరి గత మ్యాచ్ లో చాలా వీళ్ళైతే ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. వాళ్ళ మెయిన్ ప్రైమ్ బౌలరే టూ మనీ రన్స్ కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అక్కడ జోఫ్రా ఆర్చరు. సో అతను ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వాళ్ళ ఆటలో లాస్ట్ మ్యాచ్ లో ఓన్లీ తుషార్ దేశపాండేనే మనకి పాజిటివ్ గా కనబడుతున్నాడు. వికెట్లు తీసినప్పుడు కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్లు అయితే రెగ్యులర్ గా తీసిండు. ఇక సందీప్ శర్మ కానీ మహేష్ దీక్షణ్ కానీ వీళ్ళందరూ కూడా టూ మనీ రన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫజల్ ఫారూక్ అయితే ఇంకా 3 ఓవర్లకి దగ్గర 50 రన్లు అయితే ఇచ్చిండు. సో ఓవర్కి 16 అయితే ఇచ్చిండు. ఫజలక్ ఫారూక్ ప్లేస్ లో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అసరంగాన్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బరస్పర వికెట్ కొంచెం స్పిన్నర్లకు ఫేవర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అసరంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ అవుతుంది. ఇక వీళ్ళ బ్యాటింగ్ లో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు, అండ్ సంజు సామ్సన్ అండ్ ధృవజురులు ఇద్దరే మంచిగా రాణించలు. ఇక లాస్ట్ లో హెట్మేర్ అండ్ శుభన్ దుబే మంచిగా రాణించలు. సో కాబట్టి వీళ్ళకి అక్కడ జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్, నితీష్ రాణా వీళ్ళు ముగ్గురు రాణిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మార్పు అయితే చేసే అవకాశం అయితే నడుతుంది దాంట్లో. అది కూడా ఫజలక్ ఫారూక్ ప్లేస్ లో అసరంగా తీసుకెళ్తే ఛాన్స్ అయితే ఉంది. ఒక్కసారి ఫైనల్ గా ప్లేయింగ్ లో చూసుకుంటే జైస్వాల్ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. ఇక 3 లో నితీష్ రాణా, 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధృవజురల్, నెంబర్ 6 లో సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7 లో శుభం దుబే, నెంబర్ 8 లో వనిందు అసరంగా రాక వీళ్ళకైతే మంచి బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఇక 9 లో జోఫ్రా ఆర్చర్, 10 లో మహేష్ దీక్షణ, 11 లో తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ సబ్ గా సందీప్ శర్మ వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కొంచెం అక్కడ బ్యాటింగ్ లో ఇబ్బంది అయితే కనబడలేదు, అంటే డీప్ బ్యాటింగ్ అయితే మనకైతే కనబడలేదు. సో కాబట్టి ఇప్పుడు వనిందు అసరంగా వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ లో కూడా టూ మనీ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. వీళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఆర్సీబీకి అగెన్స్ట్ ఏ విధంగా రాణించలో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. విత్ ది బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ ఇద్దరి దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే కనబడ్డాయి. మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్ దేశీయులు, ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్ క్వింటన్ డీకాకు చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. సో గత సీజన్ లో మనం చూసినాక ఫిల్ సాల్ట్ ఏ విధంగా వీళ్ళకి మంచి స్టార్ట్స్ ఇచ్చిందో, సో అలాంటి స్టార్ట్స్ మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ మ్యాచ్ అయితే క్వింటన్ డీకాక్ దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ వీళ్ళకి మెయిన్ గా చూసుకుంటే అక్కడ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ వీళ్ళు ముగ్గురు మెయిన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు గిట్ట రాణించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు గిట్ట రాణిస్తే మాత్రం 100% మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. వెంకటేష్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో చాలా డిసప్పాయింట్ చేసిండు, 6 కొట్టిండు 7 బాళ్లలో. ఇక రింకు సింగ్ 12 కొట్టిండు 10 బాళ్లలో, అండ్ రసెల్ 4 కొట్టిండు. సో వీళ్ళు ముగ్గురు గిట్ట రాణించాలనుకో ఖచ్చితంగా మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో మాత్రం వీళ్ళైతే టూ మనీ రన్స్ అయితే లీకేసిలు. వైభవ్ అరోరా ఓవర్కి అయితే 14 ఇచ్చిండు, స్పెన్సర్ జాన్సన్ ఓవర్కి 13 ఇచ్చిండు, హర్షిత్ రాణా కూడా ఓవర్కి 10 అయితే ఇచ్చిండు. ఇక వీళ్ళకి మెయిన్ గా చూసుకుంటే స్పిన్నర్స్
వీళ్ళు కూడా 2 మెనీ రన్స్ అయితే ఇచ్చిండు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసిండు, 43 రన్లు అయితే ఇచ్చిండు. ఒక సునీల్ నారాయణ కూడా మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లకి 27 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. 6.8 ఎకనమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో మరి హెన్రిక్ నోకని తీసుకెళ్తే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే నోకకి చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గతంలో చాలా మంచి బౌలింగ్ వేసింది కాబట్టి ఖచ్చితంగా మరి నోకని తీసుకెళ్తే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పిచ్చింగ్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా స్పిన్నర్లకు ఫేవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అనుకూల్ రాయ్ ఉన్నాడు, మయాంక్ మార్కర్ ఉన్నాడు. సో వీరిద్దరిలో ఒకరిని అక్కడ వైభవ్ అరోరా ప్లేస్ లో తీసుకెళ్తే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ గా ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ ఓపెనర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ. ఇక నెంబర్ 3 లో అజింక్య రహానె, 4 లో వెంకటేష్ అయ్యర్, 5 లో రింకు సింగ్, 6 లో ఆండ్రే రసెల్, 7 లో రమన్దీప్ సింగ్, 8 లో హర్షిత్ రాణా, నెంబర్ 9 లో వచ్చేసి హెన్రిక్ నోకియార్, స్పెన్సర్ జాన్సన్, 10 లో వైభవ్ అరోరా, ఇక నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ సబ్ గా అంగ్రిష్ రఘువంశీ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ గా కనబడుతుంది. కానీ ఫస్ట్ మ్యాచ్ లో మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ దేశాలు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, క్వింటన్ డికాక్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వీళ్ళు కంబ్యాక్ చేస్తామని అయితే చూస్తారు. మరి ఏ విధంగా రాన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ కరీబియన్ ఆల్రౌండర్స్ వీళ్ళిద్దరి గిట్ట రెచ్చిపోతే మాత్రం చాలా డేంజరస్ గా అయితే ఉంటుంది అక్కడ మరి రాజస్థాన్ రాయల్స్ కి అయితే. చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రాస్తున్నారు, ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ఒక మార్పు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో నోకని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక మరైపు రాజస్థాన్ రాయల్స్ లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వనిందు అసలంకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫజలక్ ఫారూక్. ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.